సినిమా థియేటర్ల బంద్ కుట్ర వెనుక దిల్ రాజు అతని సోదరుడు శిరీష్ రెడ్డి, సురేష్, సునీల్ ఉన్నారని ఆరోపించారు డిస్ట్రిబ్యూటర్ అత్తి సత్యనారాయణ. ఉద్దేశపూర్వకంగా తనపై దిల్ రాజు తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు. ఈ అంశంపై నిజానిజాలు త్వరలోనే పవన్ కళ్యాణ్కు తెలుస్తాయన్నారు. తాను జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఉన్నానని తనకు పవన్ కళ్యాణ్ దైవ సమానుడన్నారు. అలాంటిది పవన్ కళ్యాణ్ సినిమాను తానెందుకు అడ్డుకుంటానని ప్రశ్నించారు. దిల్ రాజు నాటకాలు బహిర్గతమయ్యాయంటూనే ఆ నలుగురి వివరాలు బహిర్గతం చేసిన అత్తి సత్యనారాయణతో ఐ న్యూస్ రాజమండ్రి ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. బంద్ వివాదంలో అసలు ఏం జరిగింది? జనసేన పార్టీ బహిష్కృత నేత అత్తి సత్యనారాయణను పార్టీ సస్పెండ్ చేయడం వెనకాల ఈయన అభిప్రాయాన్ని ఎలా తీసుకున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన మనతో ఉన్నారు. సార్, ఈ ఎపిసోడ్ను మొత్తం ఎలా చూడొచ్చు? దిల్ రాజు గారు ఎందుకు మీ పేరు ప్రకటించారంటే? దిల్ రాజు గారు నా పేరు ప్రకటించడానికి అది అందరికీ, సినిమా ఇండస్ట్రీలో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఆయన తమ్ముడిని దాసిపుచ్చడానికి ఆయన నా మీద కుట్ర పన్నారు. ఎందువల్లంటే ఈ సెక్టారులో మా ఆంధ్రప్రదేశ్ సెక్టార్ చైర్మన్ని మీరు ఏంటి ఒత్తిడి చేసి, ఈయన సురేష్ బాబు ఒత్తిడి చేసి లెటర్ అది ఛాంబర్లో పెట్టించడం కరెక్టా కాదా? అదే విషయం ఇదే మా ప్రెసిడెంట్ చైర్మన్ గారు మొత్తం 3 సెక్టార్లో తెలియజేశారు. ఈ 3 సెక్టార్లో మీ తమ్ముడు మీటింగ్ ఉన్నాడా లేదా? మీ 3 సెక్టార్లో కూడా మీ తమ్ముడు శిరీష్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 1వ తారీఖు నుంచి బంద్ అని ఆ రోజు చెప్పారా లేదా? ఎవరు చేసినా చేయకపోయినా మేము చేస్తున్నాం 1వ తారీఖున బంద్ అని నేను చెప్పింది. సునీల్ అంటే వాళ్ళ పార్ట్నర్, నెక్స్ట్ సురేష్ బాబు పార్ట్నర్, వీళ్ళు ముగ్గురు ఒకటే. నేను చెప్పారా లేదా? ఆ నిర్ణయమే నేను చెప్పాడా లేదా? అది మీరు ఎవరిని అడిగినా చెప్తారు. అవసరమైతే సీసీ ఫుటేజ్లు ఉన్నాయని అవి కూడా తెలియజేస్తారు. మీ వీడియో దిల్ రాజు ఉందని చెప్తున్నారు. నా వీడియో నేను మే 13వ తారీఖున ఒక జర్నలిస్ట్కి ఇంటర్వ్యూలు చేసినప్పుడు మీరు ఏదైనా గమనించి ఇప్పటికీ కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. హరిహర వీరమల్లు బ్యాన్ చేయాలని కానీ అసలు ఏం బంద్ అన్న మాట కూడా ఎక్కడ అనలేదు. ఆ రోజు గంటం పావు దాంట్లో ఆయన జూన్ 1 నుంచి మూసివేస్తారా అంటే, అవునండి పరిస్థితులు బాగోలేదు, ఆల్రెడీ థియేటర్లు చాలా వరకు మూసేస్తామని చెప్పాం, కానీ మేము బంద్ అన్న మాట అనలేదు. చాలా థియేటర్లు వర్కౌట్ అవ్వడం, ఇప్పటికీ చాలా థియేటర్లు మూసేసి ఉన్నాయి. ఆ విధంగా చెప్పాం, కానీ వేరే విధంగా మేమేం చెప్పలేదు. దాన్ని ఏదో మా దగ్గర వీడియోలు ఉంటే నిరూపించమనండి, అదే కదా మేము అడుగుతున్నాం. అంటే బంధు ప్రకటన వచ్చినప్పటి నుంచి కూడా ఆ నలుగురు అనే వ్యక్తుల మీద ప్రచారం జరుగుతుంది. మీరు ఇప్పుడు ప్రకటించిన ఆ నలుగురైనా అసలైన వ్యక్తులు? 100% అండి. ఆల్రెడీ మీరు ఆ సీసీ ఫుటేజీలు కానీ ఫోన్ విషయాలు కానీ ఏదైనా తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళు తెలంగాణలో ఎప్పుడో 2024లో చేసి, ఇప్పుడు ఏప్రిల్ 19 చూపిస్తున్నారు, కానీ 2024లో వాళ్ళు తీర్మానం చేసింది చూపించడం లేదు. ఎందువల్ల అంటే అప్పుడు వాళ్ళ సినిమాలు ఉన్నాయని స్వార్థంతో దాన్ని ఫెయిల్యూర్ చేశారు. ఇప్పుడు వాళ్ళ సినిమాలు ఏమీ లేవు. చూసుకోండి, దిల్ రాజు గారి సినిమాలు ఈ సంవత్సరంలో ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అందుకని ఇది ఆయన చేసిన పన్నాగం. ఆయన సురేష్ బాబు సినిమాలు ఎవరే లేవు. ఇద్దరు మీ పేరు చెప్పడం వెనక మీకు దిల్ రాజు గారి వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి? సినిమా ఇండస్ట్రీలో వ్యక్తిగత విభేదాలు ఏమి ఉండవండి. ఆ రోజు మినిస్టర్ గారు ఫోన్ చేసి ఆ నలుగురు ఎవరైనా అడిగారు, సార్ రేపు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ పేర్లు చెప్పామంటే, నేను ఆ రోజు పేర్లు చెప్పిన కాడి నుంచి ఆయన గ్రెడ్జ్ పెట్టుకుని ఎలా ఒకలాగా, ఎందుకంటే అప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ గిఫ్ట్ అని చాలా ఘాటుగా స్పందించడంతో అది ఏం చేయాలో తెలియక ఒక్కొక్కరు వచ్చి వాళ్ళు డిఫెన్స్ చేసుకున్న దాంట్లో నన్ను బలిపశువు చేయడానికి ప్లాన్ చేసిన కుట్ర ఇది జరిగింది. అంటే పార్టీ స్థాపించినప్పటి నుంచి మీరు జనసేనతో ఉన్నారు. దిల్ రాజు కేవలం కామెంట్ చేసిన అంశంలోనే మీ మీద పార్టీ చర్యలను ఎట్లా చూస్తున్నారు? కామెంట్ చేసేయడం కాదండి, ఇది పార్టీకి సంబంధించిన విషయం కాకపోయినా ఒక సినిమా ఇండస్ట్రీకి ఆయన నటుడు పవన్ కళ్యాణ్ గారు
మా దేవుడు నటుడు ఆ రంగం నుంచి వచ్చాడు. ఆ రంగంలో ఇటువంటి కుట్రలు చేస్తున్నారు. అందులో మీ జనసేన నాయకుడు, జనసేన నేత అనేటప్పటికీ మా మీద ఉన్న మచ్చ టైం కూడా ఇచ్చారు ఆయన. సత్యమో అసత్యమో నిరూపించుకోండి అని. అది అంతేగాని వేరే విధంగా మాత్రం ఏమీ లేదండి. పవన్ కళ్యాణ్ గారిని కలుస్తారా? వాస్తవాలు వెల్లడిస్తారా? 100% వాస్తవాలు మీ ద్వారా ఆల్రెడీ అన్నీ తెలియజేస్తాం. నేను మొత్తం ఏం జరిగిందో ఏంటో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. చూస్తున్నాం కదా, మొత్తానికైతే ఆ నలుగురు కుట్రలను అయితే బయటపెట్టే విధంగా అయితే అత్తి సత్యనారాయణ బహిరంగంగా ప్రకటించడం జరిగింది. పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తాను. నా మీద ఏదైతే దిల్ రాజు కామెంట్ చేశారో దాన్ని నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా నేను నమ్మకంగా జనసేన పార్టీతో ఉన్నాను. అదే నమ్మకంతో పవన్ కళ్యాణ్ తిరిగి మళ్ళీ ఆలోచన పునరాలోచన చేస్తారన్న నమ్మకంతో అయితే అత్తి సత్యనారాయణ ఉండడం జరుగుతుంది. కెమెరామెన్ బాలుతో గణేష్, ఐ న్యూస్, తూర్పుగోదావరి.